హలో అందరికీ. ఈరోజు వీడియోలో ఆయుర్వేదిక్ మౌత్ వాష్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నేను ముందుగానే వాష్ చేసి పెట్టాను. జామాకులు, పుదీనా ఆకులు, లికోరైస్ అతి మధురం లేదా ఎస్టి మధు అంటారు, లవంగాలు, తులసి ఆకులు. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్లోకి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా 1 by 1 యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి జామ ఆకులు ఉన్నాయి కదా, వాటిని అమరఫల లేదా బాహుఫల అంటారు. అంటే దానికి అంతం లేనిది అని అర్థం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. మన మౌత్లోని pHని బ్యాలెన్స్ చేస్తుంది. దాని ద్వారా మనకి బ్యాడ్ బ్రీత్ అండ్ క్యావిటీస్ అన్నవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఫైవ్ టు 10 minutes ఇలా బాయిల్ చేసుకోవాలి. చాలా ప్లెజెంట్ ఆరోమా ఉంది. ఏదైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదండి. ఏదైనా వచ్చిన తర్వాత చూసుకుంటాం కన్నా రాకుండానే మనం కేర్ తీసుకుంటాం బెటర్ కదా. నేను ఇప్పుడు క్లాత్లో ఫిల్టర్ చేసుకుంటున్నాను. నేను గ్లాస్ బాటిల్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. మామూలుగా రూమ్ టెంపరేచర్ దగ్గర అయితే 24 hours వరకు దీన్ని నిల్వ చేసుకోవచ్చు. మనం డైలీ చేసుకోలేకపోతే కనుక రీఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే కనుక మనకి 2 to 3 days దాన్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.